హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జె న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాతకు అయితే భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు రెండింటిని రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా వీటిని రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఒక్క సర్టిఫికేట్ తప్పనిసరి అని కన్ఫర్మ్ చేసింది. ఆ సర్టిఫికేట్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు డబ్బులు అకౌంట్లో పడతాయి, ఏ నెలలో అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు అఖిల ఎడ్జె ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం. దేశంలో ఉండే లక్షలాది మంది రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచి వారి యొక్క వ్యవసాయ రంగాలకు ఉపయోగపడే ఎరువులు, పెట్టుబడులు సహాయంకి, అలాగే విత్తనాల కొనుగోలుకు, వ్యవసాయ రంగంలో పనిముట్లు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీనినైతే డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి తోడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమౌంట్ను అయితే అందించడం జరుగుతుంది. వీటిని ఫిబ్రవరి నెల చివరి వారంలో అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 9 నుంచి 11 కోట్లకు పైగా రైతులకు అయితే లబ్ధి చేకూరుతుందని అయితే చెప్పడం జరిగింది. దీనిని మొత్తంగా 2,000 రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు. ఇది 22వ విడత కావున ఇది మొత్తం దేశవ్యాప్తంగా అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక శుభవార్త అయితే ఉంది. 2,000 ప్లస్ 2,000 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఇది ఎవరి ఖాతాలో జమ అవుతాయి అంటే, ముందుగా 21వ విడత ఏ రైతుకైతే రాలేదో ఆ రైతులకు అందరికీ కూడా ఇప్పుడు 21వ విడత, అలాగే 22వ విడతకు సంబంధించి రెండు డబ్బులు కూడా 4,000 రూపాయలు ఒకేసారి అకౌంట్లో అయితే జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి రైతులు అయితే కొన్ని పనులు చేసుకోవాలి, వీటితో కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. ఏ రైతుకైతే పడలేదో వారైతే ఇప్పుడు ఈ పత్రాలు అన్నింటినీ సిద్ధం చేసుకుంటే వారందరికీ ఇప్పుడు 4,000 రూపాయలు పడుతుంది. అలాగే 2,000 రూపాయలు కూడా జమ అవుతాయి అని అయితే చెప్పడం జరిగింది. ఏ ఏ పత్రాలు కావాలనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. అయితే ఇప్పుడు పూర్తి విషయంలో అయితే తెలుసుకుందాం. ముందుగా రైతులకు అయితే బ్యాంకు ఖాతా ఉండి దానికి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించి ఉండాలి. దానిని తరచూ వాడే అకౌంట్కి అమౌంట్ పడుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కేవైసీ కాని ఎడల రైతుల ఖాతాలో అమౌంట్ జమ కాదని అయితే చెప్పడం జరిగింది. కావున అన్నదాత సుఖీభవ సెంటర్ లేదా సచివాలయంలో మీ యొక్క బయోమెట్రిక్ ద్వారా వేసి మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఖచ్చితంగా అంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలని, అలాగే మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలని అయితే చెప్పడం చేసింది. ఆధార్ కార్డు లింక్ అయిన రైతుకు మాత్రమే అమౌంట్ పడడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతన్న కూడా వీటిని అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అలాగే భూమికి సంబంధించిన పట్టాలు, పాస్బుక్లు అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. దీనిలో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ కావని అయితే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అమౌంట్ పొందడానికి వీటినన్నింటినీ సిద్ధంగా చేసుకోవాలని అయితే తెలియచేయడం జరిగింది. కావున ప్రతి రైతు కూడా వీటినన్నింటినీ చేసుకొని మీ యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేసిన వెంటనే మీ ఖాతాలో జమ అయ్యే విధంగా అయితే చేసుకోండి. వీటిని వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇంకా ముందు రానున్నాయి. వాటి గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ ఊరుకు చేరడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.